తమిళనాడులోని అతిపెద్ద వేలంగని చర్చి చూసారా? సరిగ్గా సముద్రం ఒడ్డునే ఉంది. ఎన్నో సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడింది ఈ చర్చి. ట్రైన్ లో తమిళోళ్ళు గొడవ అయితే భలే ఉంది. అవి బూతులో బండబూతులో అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, ఈ బోర్డు కూతురు. ఎవరి కూతురు? పెళ్లి కూతురా? చిన్నారి పెళ్లి కూతురా? మన ఆడోళ్ళు అయితే ఫ్రీ బస్సులో ఎలా సినిమాలు చూపిస్తారు, ఈ తమిళ బస్సులో ఈ ఆడోళ్ళు బిగ్ బాస్ షో చూపిస్తున్నారు. మైసూర్లో అయితే ఒకే ఒక ట్రైన్ అయితే ఉంది ఆ చర్చి దగ్గర వెళ్ళడానికి. మేమైతే తాత్కాల్ టికెట్ బుక్ చేసాం గానీ దొరకలేదు. మా అదృష్టం కొద్ది ట్రైన్ అంతా ఖాళీగా ఉనింది. అబ్బా, ట్రైన్ అంతా ఖాళీగా ఉనింది. అక్కడ వెళ్ళడానికి అయితే మాత్రం 12 గంటలు పడుతుంది మాకైతే. అప్పటిదాకా ఇలాగే ఖాళీగా ఉంటుందా, ఫుల్ అవుతుందా నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నా కూడా మా చిన్నోడును నేను ఎలా గొడవ పడుతున్నామో చూడండి, కిటికీ పక్కన కూర్చోవాలని. భారతదేశంలో అతిపెద్ద చర్చి వేలంగని చర్చి. సముద్ర ఒడ్డునే కట్టారట. ఎన్నో సునామీలు వచ్చినా పడిపోలేదంట. ఇంతకీ అక్కడ ఎందుకు వెళ్తున్నాను, దేనికోసం వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. మా ఓడు 10th పాస్ అవ్వాలని నేను అక్కడ మొక్కుకున్నానండి. అందుకోసం మొక్కు తీర్చడానికి వెళ్తున్నాను. మా ఓడు పాస్ అయ్యిండు గనక మోకాల మీద నడుస్తానని నేను మొక్కుకున్నాను. ఈ వేలంగని చర్చి ప్రత్యేకత ఏంటంటే, హిందూ ముస్లిం వాళ్ళు కూడా ఈ చర్చికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు, మోకాల మీద నడుస్తున్నారు. చూడండి, ఇక్కడ చిన్న పిల్ల తల్లి మొక్కు ఎలా తీర్చుకుంటున్నారు. ఈ మహిమగల చర్చిని మీకు చూపిస్తా. మైసూర్ నుంచి మా ప్రయాణం అయితే మొదలైంది. ఈ ప్రయాణంలో అయితే ఎన్నో విచిత్రమైన అనుభవాలు అయితే ఎదురైనాయి. అబ్బా, ఈ జనాలు అయితే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో నాకైతే తెలియదు గాని వామ్మో, ఇదైతే మా పక్కన వెళ్తున్న ట్రైన్ అన్నమాట. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో ఏంటో గాని ఈ జనాలు చూడండి, పుట్టల నుంచి సీమలు బయటకు వచ్చినట్టే వస్తున్నారు జనాలు. నేను ఉండే భోగి కూడా జనాలతో ఎంత కిటకిటలాడిపోతుందో. దానికి తోడు ఈ తమిళ ఆడవాళ్ళు ఫైటింగ్. అసలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఇది రైల్లో బిగ్ బాస్ అన్నమాట. అసలు ఈ ఆడవాళ్ళు సీటు గురించి పెట్టుకుంటున్నారా, సీరియల్ మిస్ అయినందుకు పెట్టుకుంటున్నారా నాకు అర్థమైతలే. ఒక్కేమో తొక్కుతా అని చూపిస్తుంది, ఒక్కేమో నీ తాట తీస్తానని చూపిస్తుంది. ఎవరిది ఎంత మ్యాచ్ అవుతుందో నాకు అస్సలు అర్థమైతలే. నాకైతే సీట్ దొరికింది గాని ఆ చుట్టుపక్కల సౌండ్ అంతా పిచ్చెక్కిస్తోంది. మైసూర్లో ఎక్కిన ట్రైన్ అయితే తంజావూరు దాకా వెళ్ళింది. తంజావూరులో దిగేశాను. అక్కడ నుంచి వేరే ట్రైన్ మారాల్సి ఉంటుంది. ఇదేనమాట ఆ ట్రైను, మేము ఎక్కాల్సిన ట్రైను. ఈ ట్రైన్లోనే 3 గంటల పాటు మేము కూర్చోవలసి ఉంటుంది. నాగపట్నం వెళ్ళాక మళ్ళీ అన్నాక మారాలి. ఏమో తమిళ స్టేషన్లో అయితే నాకైతే అస్సలు నోరే తిరగటం లేదు నిజంగా చెప్పాలంటే. ఇదిగో చదవండి, కూతురట. చిన్నారి పెళ్లి కూతురా, స్టేషన్ మాస్టర్ కూతురా? తంజావూరు నుంచి నాగపట్నానికి అయితే 3 గంటలు పట్టిందండి మనకు ట్రైన్ లో. ఇక్కడ నుంచి మనకైతే 15 కిలోమీటర్లు పడుతుందంట వేలంగని చర్చికి. మేము ఇక్కడ నుంచి అయితే ఆటో ఎక్కేసాము. మనిషికి 50 రూపాయలు అయితే తీసుకున్నారు. వేలంగిని అయితే చేరుకున్నాం మేము. మా 4 కోసం అయితే ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం మేమైతే. లక్కీగా ఈ కిటికీ తీస్తే చాలా సముద్రంలో మొత్తం కనిపిస్తా ఉంది. చూడండి మీరు కూడా. అబ్బా, నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను సముద్రం ఎంత పెద్దగుందో. ఒక పక్క చూస్తుంటే దగ్గర వెళ్ళాలనిపిస్తుంది, దాన్ని అలలు చూస్తే భయం వేస్తోంది. చర్చి మొక్కు చెల్లించడం అయిపోయినాక అందరం కలిసి బీచ్ లో అయితే ఎంజాయ్ చేయాలి. ఇక మేమైతే రూమ్ బుక్ చేసి రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యేసరికి మధ్యాహ్నం టైం అయింది. భోజనంకి అయితే కిందికి వచ్చేసాము. నా పక్కన కూర్చున్నాడేమో మా పెద్దోడు, వాడే. ఈ చెయ్యి ఊపుతున్న పిల్లోడేమో చిన్న అబ్బాయి. మొదటిసారి అయితే తమిళ వంటకం అయితే రుచి చూడబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. అప్పడము, రైసు, సాంబారు, చట్నీ అన్ని వేశారనమాట. పర్వాలేదు, భోజనం అయితే చాలా సూపర్ గా ఉనింది. చక్కగా ఉన్నాయి, టేస్ట్ గానే ఉన్నాయి. చూడండి ఈ గుండు చూడండి. మనం ఎక్కడ చూస్తాం గుండ్లు అంటే తిరుపతిలో చూస్తాం. హిందువులు కూడా వచ్చి ఇక్కడైతే గుండ్లు అయితే చేయించుకుంటారు. ఎందుకంటే అలాగా మొక్కులు తీర్చుకుంటారనమాట. అంత ఫేమస్ ఈ మందిరం. చూడండి ఎన్ని రకాల షాప్స్ అయితే ఉన్నాయో. అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. కొవ్వొత్తులు, బొమ్మలు, మనకేం కావాలన్నా దొరుకుతాయి. స్వీట్స్ అండ్ హల్వా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. చాలా షాప్స్ ఉన్నాయి. అంత ఏ షాప్ లో వెళ్ళినా ఒకే మాదిరిగా రేట్ చెప్తారు, కానీ అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి.
నైట్ పూట కూడా వాళ్ళ మొక్కులు ప్రార్థనలు అన్ని తీర్చుకుంటారనమాట. ఈ ప్రార్థనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఆనందంగా ఉన్నాను అక్కడికి వెళ్ళి. చూడండి, ఈ విధంగా నడుస్తారనమాట. రాత్రి పూట కూడా 2 కిలోమీటర్ దూరంలో నడవాలి మోకాల మీద. చాలా మంది అయితే వాళ్ళ మొక్కులు రాత్రి పగలు తీరుస్తూనే ఉంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తా ఉన్నారండి. ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి కోసం నడుస్తారు, సంతానం లేని వాళ్ళు సంతానం కోసం నడుస్తారు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇంటి కోసం నడుస్తారు. మోకాల మీద నడవలేని వాళ్ళైతే అడుగులు లెక్క పెడుతూ మెల్లగా నడవాలి. ప్రతి క్షణం మేరీ మాతను కొలుస్తూ తలుసుకుంటూ నడుస్తారనమాట. ఏ మతమైనా మంచినే బోధిస్తుందండి. ఆ మంచిని ఫాలో అయి బ్రతికితే చాలు. మేరీ మాత ఇక్కడే ఈ వేలంగినిలోనే బాలయేసుని ఎత్తుకొని మొట్టమొదటిసారిగా కనిపించింది, మాట్లాడింది అని అంటారు. ఆవిడైతే 3 సార్లు ఇక్కడ బాలయేసుని ఎత్తుకొని కనిపించిందట, మాట్లాడిందంట. నేనైతే మొక్కుకున్నాను కదా, నా మొక్కు తీర్చుకునేకైతే నేను వచ్చేసానండి. దాదాపుగా 2 కిలోమీటర్లు నడవాలన్నమాట మోకాల మీద. నేను మా చిన్నబ్బాయి మోకాల మీద నడుస్తున్నాం అన్నమాట. 5-6 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా మోకాల మీద నడుస్తా ఉంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ ప్రాంతము ఎందుకు ఇంత పేరు పొందింది తెలుసా? దానికి 2 కథలైతే ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఒక పాలు అమ్ముకునే ఒక ఆయనకైతే చిన్న బాబుని ఎత్తుకొని మేరీ మాత తెల్లటి దుస్తులతో కనిపించిందంట. బాబు ఆకలిగా ఉంది, కొంచెం పాలు పోయావా అని అడిగింది. అతను అడగగానే కొంచెం పాలు మేరీ మాతకి ఇచ్చి, పాలు తక్కువే ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాడు అనమాట. అలా వెళ్తూ వెళ్తూ పాలు కొద్దిగే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లా అనుకుంటూ వెళ్తూ పాలను ఓపెన్ చేసి చూడగా ఆ పాలు నిండుగా ఉన్నాయట. మరో కథ ఏంటో తెలుసా? మజ్జిగ అమ్ముకునే ఒక వికలాంగుడికి మేరీ మాత కనిపించి ఆమె అతనితో ఈ మాట చెప్పింది. వేలంగిని ప్రాంతంలో ఓ ధనవంతుడున్నాడు, సముద్రం ఒడ్డున ఒక చర్చి నిర్మించమని. ఆ ధనవంతుడితో నువ్వు వెళ్ళి చెప్పిరా అని చెప్పింది. పాపం ఈ ఎవటివాడు కుంటుకుంటూ పోయి ఆ ధనవంతుడితో ఈ సంగతి చెప్పినంట. చెప్పిన తర్వాత వెంటనే ఈ ఎవటివాడికి కాళ్ళు వచ్చినాయంట. ఈ కాళ్ళు బాగా అవడం చూసి ఆ ధనవంతుడు ఈ చర్చిని నిర్మించాడని చెప్తారు. ఈ ఉయ్యాలు చూసారా, ఈ ఉయ్యాలు తీసుకొని ఉయ్యాల మొక్కుకొని కడితే సంతానం కలుగుతుందని అర్థం. అలా మొక్కుకొని ఆ ఉయ్యాలు తీసుకొని కట్టిన తర్వాత సంతానం చాలా మందికి కలిగిందని చెప్పారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా మంది అయితే సంతానం కోసం, ఇంటి కోసం, అనారోగ్యం బాగాలేకపోయినా పిల్లలు బాగోగుల కోసమైనా అలా మొక్కుకొని ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించడానికి వస్తారనమాట. కొంతమంది అయితే తలనీలలు ఇస్తున్నారు, కొంతమంది అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు, కొంతమంది అయితే మోకాల మీద నడుస్తున్నారు. నేనైతే ఇక్కడ చేరుకున్నానండి. నేను మోకాల మీద నడవడానికి సరిగ్గా నాకైతే 1 గంట పట్టింది. నాతో మొదలు పెట్టిన వాళ్ళైతే ఇంకా చాలా వెనకాలనే ఉన్నారు. నేనైతే ముందుకు వచ్చేసాను. అలా మోకాల మీద నడవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసి మేరీ మాతనైతే దర్శించుకున్న తర్వాత కొవ్వొత్తులు వెలిగించామన్నమాట మేము, మా పిల్లలం. ఈ వేలంగని చర్చి కట్టబడిన స్థలం అంతా చాలా పరిశుద్ధమైనది. చూడండి, ఈ చిన్న బాబుని చూసారా? వాళ్ళమ్మ హ్యాండ్ బ్యాగును మెళ్ళో తగిలించుకొని ముందే నడుస్తున్నాడు. వాళ్ళమ్మ వెనకాల వాడు ముందు. చూడండి, ఈ చిన్న బాబుని చూడండి, నిండా 5 సంవత్సరాలు కూడా లేదు, తల్లితో సమానంగా ఎలా నడుస్తున్నాడు. మీరు గనక ఇక్కడికి వచ్చినట్లయితే రావాల్సి అనుకుంటే ఇసుక మీద మాత్రం ఇలా నడవండి, చాలా మంచి జరుగుతుంది అన్నమాట. మనం ఇప్పుడు చర్చి లోపలికైతే వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వేలంకేని ప్రాంతంలో ఇలాంటి చర్చిలే 3-4 చర్చిలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే తెలుగు వాళ్ళు కూడా వందలాది మంది వస్తున్నారన్నమాట. చూడండి, ఇసుకలో నడిచిన ప్లేస్ అయితే ఇదేనండి. ఎంత పొడుగ్గా ఉన్నది, ఎంత బాగుందో చూడండి. మీరు విజయవాడ నుంచి గనక రావాల్సి వస్తే విజయవాడ నుంచి చెన్నై రావాలి, చెన్నై నుంచి నాగపట్నానికి రావాలి, నాగపట్నం నుంచి వేలంగన్నికి రావాలి. వచ్చే వారం అయితే బీచ్ వీడియో పెడతానండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను, మా పిల్లలు, మా ఆయన చాలా ఎంజాయ్ చేసాం అక్కడ. నాకైతే చాలా సంతోషం. ఎప్పటి నుంచో సముద్రం చూడాలన్న కళ కూడా నెరవేరింది.
ఈ చర్చి అయితే సముద్రానికి చాలా దగ్గరలో ఉంది. నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది, ఈ నీళ్ళంతా పొంగితే ఏమైపోతా అని. కానీ అలాంటి భయాలు కొద్ది సేపట్లోనే మటమాయం అయిపోయినాయి. అక్కడ అడుగు పెట్టగానే చక్కటి వాతావరణంలో ప్రశాంతంగా గడపొచ్చు మనం 2 రోజులైనా సరే అక్కడికైతే. ఇక్కడ చూడండి, కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి చర్చి చూపిస్తున్నారు. అక్కడ లాడ్జీలు కూడా 1000, 2000, 500 లోపు కూడా దొరుకుతాయి మనకి అక్కడ. మేమైతే 2 రోజులైతే మేము ఉన్నామండి. మరలా మేము తిరుగు ప్రయాణం అయితే మేము వస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూడదగ్గ పవిత్రమైన స్థలం అండి అదైతే. వెళ్తున్న దారిలో మేమైతే బస్సు ఎక్కాం. ఆటోలో బిగ్ బస్సు అయితే చూడండి. ఈ ఆడోల్ని అంతరిక్షంలో పంపించిన ఇలాగే గొడవ పెట్టుకుంటారా? 100 కప్పలైనా కలిసి ఉంటాయేమో గాని 2 కొప్పులు మాత్రం అస్సలు కలిసి ఉండవు. సీట్ల కోసం గొడవ పెట్టుకుంటున్నారు, సీరియల్ మిస్ అయినందుకు గొడవ పెట్టుకుంటున్నారు. నాకైతే ఈ తమిళ లాంగ్వేజ్ అస్సలు అర్థమే కావట్లేదు. ట్రైన్లలో, బస్సుల్లో ఆడోళ్ళు కొట్టుకోవడమే గాని మగోళ్ళు అయితే అస్సలు చూద్దామంటే కొట్టుకోవట్లేదు. ఏందో ఈ ఆడోళ్ళు ఫైటింగ్. ఇదిగో చూడండి, తమిళనాడు ఆటోనా ఇది బస్ అలా అర్థం కావట్లేదు. ఎంత వింతగా ఉందో చూడండి. మావోడైతే కిందికి దిగి వెళ్ళి చూసొచ్చి, అమ్మా 3 చక్రాలు ఉన్నాయమ్మా, ఇది ఆటోనే అంటున్నాడు. ఎలాగో వచ్చి తిరుచు చేరుకొని కడుపు నిండా భోజనం అయితే తిన్నాము. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఏ విషయం మీకు నచ్చిందో కామెంట్ రూపంలో రాయండి. బీచ్ వీడియో అయితే నెక్స్ట్ వీక్ పెట్టబోతున్నాను, చాలా బాగుంటుంది. మీ అడవి బిడ్డ రాధా.